ఒక అర్జెంట్ పని మీద వెళ్తూ ఈ వీడియో చేద్దామనిపించి చేస్తున్నాను. మతం గురించి, దేవుళ్ళని గురించి తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతం ఏంటో మీకు చెప్పాలనిపించింది. తెలుగుదేశం పార్టీ స్థాపించి ఇప్పటికి 44 సంవత్సరాలు అవుతూ ఉంది. అంద అన్న నందమూరి తారక రామ గారు స్థాపించిన ప్రారంభపు రోజుల్లో ఆయన ఇచ్చిన నినాదం ఏంటంటే, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుడికి కానివ్వండి, కార్యకర్తలకు కానివ్వండి, తన ఇంటి 4 గోడలు దాటి బయటికి వచ్చాడంటే అతనికి వేరే దేవాలయం అక్కర్లేదు, సమాజమే దేవాలయం. వేరే దేవుళ్ళు అక్కర్లేదు, ప్రజలే దేవుళ్ళు. ఎందుకంటే ఆ నాయకుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు. తన ఇంటి బయటికి వచ్చాడంటే అజ్జీ పట్టుకుని తన కోసం ఎదురు చూస్తూ ఉన్న ఆ సామాన్యమైన ఆ వ్యక్తిలో తన ఇష్టదైవాన్ని చూసుకుని ఆ సామాన్యుడికి సేవ చేయడం ద్వారా తన ఇష్టదైవానికి సేవ చేస్తున్న నమ్మకంతో ఉంటాడు. అది తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుడు. మీతో ఇంకో విషయం కూడా చెప్తాను. తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి ఒక 2 సామాజిక వర్గాలు తెలుగుదేశం పార్టీకి ఉంటూ, అంటే ఎక్కువ మంది మెజార్టీ ప్రజలు అన్నమాట. అంటే మిగిలిన సామాజిక వర్గాలు కూడా ఉన్నారు, కానీ ఈ 2 సామాజిక వర్గాల్లో మెజార్టీ ప్రజలు తెలుగుదేశం పార్టీతో ఉంటూ పార్టీని బలపరుస్తూ ఒక రకంగా పార్టీని కాపాడుకుంటూ వచ్చింది. అందులో ఒక సామాజిక వర్గం ఓసీ కులానికి చెందిన సామాజిక వర్గం. ఈ సామాజిక వర్గం ఆర్థికంగా పార్టీకి అండదండలు ఇస్తూ, తాము కష్టపడి వ్యాపారం చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిస్తూ తమతో పాటు 10 మందిని బ్రతికించే హైలీ మెచ్యూర్డ్, శాంతి కాముకులైన సామాజిక వర్గం. వీళ్ళు తాము ఎదిగే కొలది తమను నమ్ముకున్న వాళ్ళని కూడా పైకి తీసుకుని వచ్చే మంచి మనసు కలిగిన వాళ్ళు, 10 మందిని కలుపుకొని పోయేవాళ్ళు. కాబట్టి మిగిలిన సామాజిక వర్గాలు వీళ్ళని ఫాలో అయ్యాయి. వీళ్ళు ఎప్పుడు కూడా తమ స్వార్థం కోసమో మరొక దానికోసమో ప్రజల్లో వైషమ్యాలను సృష్టించిన వ్యక్తులు కాదు, మత ఘర్షణను రెచ్చగొట్టిన వ్యక్తులు కాదు, అందరినీ కలుపుకొని పోయిన వ్యక్తులు వీళ్ళు. అదేవిధంగా 2వ సామాజిక వర్గం బీసీ సామాజిక వర్గం. ఈ సామాజిక వర్గం పార్టీకి వెన్నెముకలాగా నిలబడిన సామాజిక వర్గం. ఎప్పుడు కూడా పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పార్టీ కొరకు పోరాటాలు చేస్తూ పార్టీని అధికారంలోనికి తీసుకుని వచ్చి కష్టపడి పనిచేసే సామాజిక వర్గం బీసీ సామాజిక వర్గం. ఇంతకుముందు లాస్ట్ ఎలక్షన్లు చూసినట్లయితే చాలా భయానక పరిస్థితులు ఎలక్షన్లు జరిగినాయి. పార్టీలో ఉన్నవాళ్ళం కాబట్టి చెప్తున్నా, ఎన్ని బెదిరింపులో. ఈసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకపోతే మీ ఎంత చూస్తామన్న బెదిరింపులు ఎదుర్కొన్నాం, భయపడ్డాం. ఆ ఎలక్షన్ల ఫలితాలు మరి ముందు రోజు ఇలా ఉంటుంది అని చెప్తున్నప్పుడు ఆ బీరా మస్తాను ఆయనైతే మొత్తం వైసీపీ వస్తుందని చెప్పినప్పుడు చాలా భయపడ్డాం. నేనైతే నిజంగా కొంతకాలం అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోవాలనుకున్నాను. ఎందుకంటే అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాం కాబట్టి, అలాంటి భయానక స్థితులు ఎదుర్కొని ఎంతో పోరాడి ఎంతో కష్టపడి పార్టీని అధికారంలోనికి తీసుకుని వచ్చాం. కానీ ఇటీవల జరుగుతూ ఉన్న పరిస్థితులు చూస్తుంటే చాలా బాధిస్తూ ఉంది. ఎవరో పార్టీ గురించి అవగాహన లేని వాళ్ళు, పార్టీ సిద్ధాంతాలను తెలియని వాళ్ళు, పార్టీ యొక్క రూట్స్ తెలియని వాళ్ళు పార్టీలోకి వచ్చేసి పార్టీలో లేని కొత్త కొత్త పోకడలు సృష్టిస్తూ తమ స్వార్థం కోసం, తమ కక్ష సాధింపు కొరకు మత ఘర్షణలను రెచ్చగొడుతూ ఇంతవరకు విలువలతో కూడిన రాజకీయం చేసిన తెలుగుదేశం పార్టీకి మరకలు తెచ్చే విధంగా ప్రయత్నిస్తూ ఉంటే, ఎంతకాలం పార్టీని కాపాడుకున్న ఆ 2 సామాజిక వర్గాల ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు? గత ఎన్నికల్లో పార్టీ కొరకు కష్టపడి పనిచేసి ఎన్నో అవమానాలు, ఎన్నో బెదిరింపులు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొని కేసులు ఎదుర్కొన్న మరి వ్యక్తులు మరి ఏ విధంగా బాధపడుతున్నారు?
ఇదంతా కూడా చాలా బాధాకరంగా ఉంది. ఏది ఏమైనా కూడా తెలుగుదేశం పార్టీ అనేది ఒక మహాపర్వతం. ఈ పర్వతాన్ని ఎవరైనా తన స్వార్థం కొరకు వాడుకోలేని ప్రయత్నిస్తే ఆ పర్వతం కింద పడి నుజ్జు నుజ్జు అవుతారే తప్ప ఆ పర్వతానికి ఏమీ కాదు. నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు విలువలతో కూడిన రాజకీయం చేసేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడు కూడా రాజీ పడలేదు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, అది వరకు జరిగిన పరిణామాలు మీరు గమనించినట్లయితే సమాజంలో పీడితుల పక్షంగా ధైర్యంగా గొంతెత్తి మాట్లాడగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులే. నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. నేనైతే లోకేష్ గారు ఒక గొప్ప నాయకుడిని చూశాను. ఒక ఐవీ లీగ్ లాంటి యూనివర్సిటీలో చదివి, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదివి వచ్చిన వ్యక్తి, హైలీ మెచ్యూర్డ్ వ్యక్తి. ఇట్లాంటి చీప్ మెంటాలిటీ పాలిటిక్స్ అసలు చేయడు. ఆయన క్యారెక్టర్కి అవన్నీ కూడా దూరం. రాబోయే రోజుల్లో ఈ పరిస్థితులన్నీ చక్కదిద్దబడి మళ్ళీ రాష్ట్రం అది వరకు లాగానే శాంతి భద్రతలో ఉండి తెలుగుదేశం పార్టీ విలువలతో కూడిన పార్టీ అని ప్రజలందరూ అనుకునే విధంగా తప్పకుండా పరిస్థితులన్నీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, లోకేష్ గారి నాయకత్వంలో చక్కదిద్దబడతాయని నేను నమ్ముతూ ఉన్నాను. మంచి రోజులే ఉంటాయి. ఇప్పటికే మీరు చూస్తూ ఉన్నారు. ఎన్నో రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతూ ఉందో, అభివృద్ధి మీదే